అన్న క్రొత్త నిబంధనలో అన్న మొట్టమొదటి ప్రవక్తి. దేవుడు ఆమెను పరిశుద్ధాత్మ శక్తితో దేవుని మాటలు పలకడానికి ప్రవచన వరంతో ఆశీర్వదించాడు. అన్న అనగా కృప అని అర్థము. కృపగల దేవుడు నిరాధరణకు గురి అయి ఇంట్లో ఒక మూలన ఉన్న స్త్రీని కలిసి ఆమె జీవించడానికి నిరీక్షణ కలిగించాడు. అన్న ఆషేరు గోత్రానికి చెందిన పనూయేలు కుమార్తె. ఆషేరు అనగా సంతోషము అని అర్థము. అన్న చాలా చిన్న వయసులోనే విధవరాలైనది. 7 సంవత్సరములు భర్తతో సంసారం చేసి 84 సంవత్సరములు విధవరాలిగా జీవించినది. అన్నకు యూదుల దేవాలయం ఒక ఆశ్రయముగా ఉన్నది. అన్న దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉండేది. యోసేపు మరియలు యేసుక్రీస్తు ప్రభువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు మోషే ధర్మశాస్త్రం చొప్పున ఆయనను ప్రతిష్ఠించుటకును గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేము దేవాలయమునకు తీసుకుని వచ్చిరి. అన్న ఒక ప్రవక్తి. సిమియోను ప్రవక్తతో కలిసి ప్రత్యక్షంగా శిశువుగా ఉన్న యేసును దేవాలయంలో ప్రతిష్ఠించే సమయంలో ఆ బాలుని గూర్చి ఇశ్రాయేలు ప్రజలు కనిపెట్టుచున్న విమోచకుడు అని ప్రవచించినది. బైబిల్లో అన్నను గూర్చి బహుకొద్ది సమాచారం ఉన్నది. దేవుడు అన్నకు అనుగ్రహించిన ప్రవచన వరాన్ని ప్రజలు చాలా సంవత్సరాలు గడిచాక గుర్తించారు. ఒక స్త్రీ ప్రవచించగలదని ఊహించగలమా? దేవుడు నిరాధరణకు గురి అయిన స్త్రీని ఎంతగానో ఆశీర్వదించగలడు. అన్న విధవరాలుగా ఉన్నప్పటికీ ఆమె జీవించిన సుదీర్ఘ సంవత్సరములు ఒక ప్రవక్తిగా ఆశీర్వదించబడింది.